19వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. సహోదరి సహోదరులారా, ప్రభువు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనమే ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసి ప్రభువునకు దూరం అవుతూ ఉంటాము. కానీ ప్రభువు ఎప్పుడు మనల్ని ఒకే విధంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఒకవేళ మనం చేసిన పాపముల నిమిత్తము ప్రభు మనల్ని కొంతకాలం శిక్షించినా మనల్ని క్షమించి మరలా గొప్ప వాత్సల్యముతో మన జీవితాలలో మేలులను జరిగిస్తాడు. ఒకవేళ మీరేదైనా సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతూ ఉన్నారేమో, ఒంటరిగా ఉన్నాను అని కృంగిపోతూ ఉన్నారేమో, ప్రభు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అని. ఎటువంటి పోరాటంలో మీరు ఉన్నా ప్రభుని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండండి. ఈ తరఫున ప్రభువే యుద్ధం చేసి మీ పోరాటాల నుండి మీకు విడుదలను అనుగ్రహిస్తాడు. యుద్ధము యెహోవాదే. భయము అనేది అపవాది వేసే ఒక తంత్రము. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మాకున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి మేము ఒంటరిగా ఉన్నాము అని కృంగిపోయే వారముగా కాకుండా మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యాన్ని మాలో కలిగించండి ప్రభువా. అన్ని రకాల భయాల నుండి మీరే మమ్మల్ని విడిపించండి తండ్రి. అపవాది వేసే తంత్రములకు మేము భయపడే వారముగా ఉండకూడదు తండ్రి. మా సమస్యలను మీ పాదాల చెంత పెడుతున్నాము ప్రభువా. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించి దేవుడవు తండ్రి. మీరే అద్భుతముగా మా శ్రమల నుండి మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.